ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రిడ్జ్ ఎప్పుడు ఆన్లో ఉన్నప్పుడు దాన్ని తుడిచే ప్రయత్నం చేయమాకండి. పొరపాటున కూడా షాక్ కొట్టి చనిపోయే ప్రమాదం ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి జాగ్రత్త. ఫ్రిడ్జ్ నీట్గా ఉండాలి అంటే ఫ్రిడ్జ్ మ్యాట్స్ తీసుకొని ఫ్రిడ్జ్ మ్యాట్ కవర్స్ తీసుకొని ఫ్రిడ్జ్లో ఇలా పెట్టాలి. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా 4 వస్తాయి. దానిపైన కూడా ఒక కవర్ వస్తుంది. అది డస్ట్ అనేది ఫ్రిడ్జ్ మీద పడకుండా దాని మీద పడితే దాన్ని మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది కూడా అంతే సేమ్. వీటి మీద ఏమైనా ఉంటే వీటి మీద మనం ఫ్రూట్స్ అవి పెట్టుకోవచ్చు. వీటి మీద ఏమైనా డస్ట్ కానీ ఏమన్నా పడితే వాటిని క్లీన్ చేసి మళ్ళీ శుభ్రం చేసి పెట్టచ్చు. ఈ పార్ట్స్ అన్నిటినీ కడగాలంటే ఒక్కొక్కసారి ఓపిక ఉంటుంది, ఓపిక ఉండదు. చూడడానికి అందంగా ఉంటుంది, ఫ్రిడ్జ్ శుభ్రంగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మీకు ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలానే కూలింగ్ లో, మీడియం, హై మనకు కావాల్సిన కూల్ని బట్టి మనం కూలింగ్ని పెంచుకుంటూ పోవచ్చు. కానీ నా ఉద్దేశం ప్రకారం లో ఉంటేనే బెటర్, ఎందుకంటే కరెంటు బిల్లు తక్కువగా ఉంటుంది. ఫ్రిడ్జ్ డోర్ని కూడా ఇలా చాలా భారీగా ఓపెన్గా చేయొద్దు, కరెంటు చాలా ఎక్కువ వస్తుంది. కొంచెమే తెరవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మా హస్బెండ్ సెలెక్షన్ అయితే సూపర్. బాయ్ ఫ్రెండ్స్.